కేవలం మాలాంటి వాళ్ళు మాత్రమే సరిపోం. దీన్ని నిలువరించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. మనం ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయినరు. మనం ఇచ్చిన అధికారంతో మళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి కేసీఆర్ మీద మళ్ళీ ఆ అధికారాన్ని తీసేసే, ఆ అహంకారాన్ని బొందబెట్టేటువంటి సత్తా శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంది. కాబట్టి ఇలా సందర్భం వచ్చినప్పుడు అన్ని కులమనకుండా మతమనకుండా ఇవన్నీ గమనించుకొని దీన్ని తుదముట్టించేంత వరకు మనం కార్యోన్ముఖులమై ఏకంగా ఉండాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నా. ఇవాళ నన్ను సభలో రానియకపోయినంత మాత్రాన ఇవాళ నాకు కాదు అగౌరవం, ఇవాళ ప్రజాస్వామ్యానికి అగౌరవం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ను ఓడగొట్టేంత వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఇవాళ ఆయన అనుకుంటుండు ఆయన మీద విశ్వాసంతో ఏ ఎమ్మెల్యేలు లేరు, ఆయన మీద విశ్వాసంతో ఎంపీలు లేరు, ఆయన మీద విశ్వాసంతో నాయకులు లేరు, అవసరాల కోసం మాత్రమే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుప్పలుగా వాళ్ళు బయటకు వచ్చే ఆస్కారం ఉంది. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఒక్క రక్త పొట్టు పడ్డా కూడా దీనికి కేసీఆర్ బాధ్యత అని చెప్తా ఉన్నాం. అయ్యా ఈటల రాజేందర్ గారు మా కేసీఆర్ గారికి రక్త చరిత్ర లేదు. 85లో ఎమ్మెల్యే అయిండు, ఇప్పటిదాకా ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా అయినరు, మంత్రి అయినరు, ఎమ్మెల్యే అయినరు, ఎన్నో పదవులు అనుభవించారు. కానీ నీలాగా ఎన్నడూ కేసీఆర్ గారు రక్త చరిత్ర సృష్టించలేదు. ఇవాళ కనీసము ఈ రక్తాల గురించి, హత్యల గురించి నీకు ఎందుకు గుర్తొస్తా ఉంది? ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గంలో హత్యలు చేపించిన చరిత్ర నీది కాబట్టి. ఇది వాస్తవం కాదా ఈటల గారు? 2014 జనవరి 5వ తారీఖున నర్సింగాపూర్ గ్రామం సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడైన బాలరాజ్ 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బాలరాజ్ ని ఆయన అక్కడి నుంచి ఎంపీటీసీ కూడా చేసిండు. ఆయనని నువ్వు సంపించింది వాస్తవం కాదా ఈటల? ఒక్కసారి దీనికి జవాబు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.